కైసిక ద్వాదశి మరియు క్షీరాబ్ది ద్వాదశిగా పిలువబడే ఈనాడు తిరుమలలో వెలసిన శ్రీ ఉగ్ర శ్రీనివాసమూర్తి ఊరేగింపు అత్యంత ఘనంగా నిర్వహించారు. తిరుమల గర్భాలయంలో వెలసిన పంచమూర్తి బేరాలలో అగ్నితత్వానికి ప్రతీక అయినటువంటి ఈ ఉగ్ర శ్రీనివాసమూర్తి దర్శనం అందరికీ కలగదు. ఎందుకంటే ఈ ఉగ్ర శ్రీనివాసమూర్తిని సంవత్సరంలో అనగా ఏడాదిలో ఒక్కసారి మాత్రమే సూర్యోదయానికంటే ముందు 1 గంట మాత్రమే ఈ స్వామివారి ఊరేగింపు నిర్వహించడం ఆనవాయితీగా వస్తూ ఉంది. అసలు ఈ శ్రీనివాసమూర్తికి ఉగ్ర శ్రీనివాసమూర్తి అనే పేరు ఎందుకు వచ్చిందో తెలుసుకుందాం. పూర్వం 13వ శతాబ్దం వరకు ఈ శ్రీనివాసమూర్తికి అన్ని ఉత్సవాలను నిర్వహించేవారు. ఒకనాడు ఈ స్వామివారికి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్న సమయంలో తిరుమలలో అగ్ని ప్రమాదం సంభవించింది. ఆ సమయంలో స్వామివారు ఒక భక్తునిపై ఆవహించి ఈ నా ఉత్సవమూర్తికి ఉగ్రత్వం ఆపాదించబడిందని, సూర్యరశ్మి సోకితే అది ఎక్కువ అవుతుందని, కనుక నాకు ఎటువంటి ఉత్సవాలు నిర్వహించవద్దని స్వామివారు ఆదేశించారు. ఇందుకు ప్రత్యామ్నాయంగా తిరుమలకు సమీపంలోని మలయప్ప కోనలో పుట్టలోని తన ప్రతిరూపాలైన విగ్రహాలు ఉన్నాయని, అవి తెచ్చి ఉత్సవాలు నిర్వహించాలని స్వామివారు ఆదేశించారు. అర్చకులు మలయప్ప కోనకు వెళ్ళి అక్కడున్న విగ్రహాలను తెచ్చి ఆనాటి నుంచి ఈనాటి వరకు ఆ ఉత్సవాలకే నిత్యోత్సవము, పక్షోత్సవము, వారోత్సవము, అలాగే సంవత్సరోత్సవాలైనటువంటి బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తూ ఉన్నారు. ఆ స్వామి మలయప్ప కోనలో దొరకడం చేత ఆ స్వామిని మలయప్ప స్వామిగా మనం పిలువబడుతూ ఉన్నాము. ఇక అప్పటి నుండి ఈ శ్రీనివాసమూర్తిని ఉగ్ర శ్రీనివాసమూర్తిగా పిలువబడుతూ ఉంది. ఈ ఉగ్ర శ్రీనివాసమూర్తికి మాత్రం కృష్ణాష్టమి రోజు ఘంటామండపం వద్దకు తీసుకువచ్చి అభిషేకాదులు నిర్వహించి పూజలు నిర్వహిస్తారు. కానీ ఊరేగింపు కానీ దర్శనం కానీ ఉండదు. ఇక క్షీరాబ్ది ద్వాదశిని పురస్కరించుకొని ఈ ఉగ్ర శ్రీనివాసమూర్తిని సూర్యోదయానికంటే ముందే ఊరేగింపు నిర్వహించి ఘంటామండపంలో కొలువు నిర్వహిస్తారు. ద్వాదశి పారాయణం చేస్తారు. అనంతరము ఈ ఉగ్ర శ్రీనివాసమూర్తి గర్భాలయంలోకి వేంచేస్తారు. మళ్ళీ ఈ ఉగ్ర శ్రీనివాసమూర్తి దర్శనం కావాలి అంటే మరొక ఏడాది వేచి ఉండవలసిందే.